హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర రంగాల్లో పనిచేసేవారు కూడా కోకాపేట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్లను ఎంచుకోవడానికి అవకాశం ఉందని మీకు తెలుసా? పైగా ఔటర్ రింగ్ రోడ్ 1వ నెంబర్ ఎగ్జిట్ కి ఒకే ఒక్క నిమిషం దూరంలో నియోపోలిస్ కు వెళ్లే దారిలోనే కోకాపేట్ సర్వీస్ రోడ్డు పక్కనే నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ప్రాజెక్టే సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్. సుమారు 7.8 ఎకరాల్లో G+35 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కోకాపేట్ నియోపోలిస్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అక్కడ లభించే స్కై స్క్రేపర్లలో 4 నుంచి 10,000 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ అదంతా ఒట్టి అపోహేనని అధిక శాతం మందికి తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మహా అయితే 5 అంటే 5 నిమిషాల్లో చేరుకునేంత సమీపంలో సైబర్ సిటీ డెవలపర్స్ సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. వెస్ట్ బ్రూక్ పక్కనే ఐటీ కంపెనీలు ఉండటంతో వాక్ టు వర్క్ కాన్సెప్ట్ ను కోరుకునే వారి కోసం ఇందులో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ 1075 నుంచి 1210 చదరపు అడుగుల్లో అందుబాటు ధరల్లో ఉన్నాయి. కోకాపేట్లోని వివిధ ఐటీ కంపెనీల్లో నెలకు ₹1,00,000 లోపు జీవితం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గాని, కొత్తగా పెళ్లైన వారికైనా, పెళ్లయ్యి 2 పిల్లలు ఉన్న ఒక చిన్న కుటుంబానికైనా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ఇట్టే నచ్చుతుంది. హైదరాబాదులో ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించే అతి కొద్ది సంస్థల్లో ప్రముఖంగా నిలుస్తుంది సైబర్ సిటీ డెవలపర్స్. ఈ సంస్థ తాజాగా కోకాపేట్ సర్వీస్ రోడ్డు పక్కనే నియోపోలిస్ కి కూతవేటు దూరంలో వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టుని డిజైన్ చేసింది. సుమారు 7.8 ఎకరాల్లో 82% ఓపెన్ స్పేస్తో G+35 అంతస్తుల ఎత్తులో 3 టవర్లను నిర్మిస్తోంది. దేశంలోనే పేరెన్నికగల ఆర్కిటెక్ట్ అయిన అఫీజ్ కాంట్రాక్టర్ వెస్ట్ బ్రూక్ ని అత్యద్భుతంగా డిజైన్ చేశారు. కోకాపేట్ లేక్ పక్కనే ఉండడంతో ప్రకృతి ఒడిలో లగ్జరీ లివింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఐటీ కంపెనీలకు చేరువలో హాయిగొలిపే వాతావరణంలో ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించాలి అని కోరుకునే వారికి పక్కాగా ఇది సూట్ అవుతుంది. కోకాపేట్లోని నియోపోలిస్ కి చేరువలో జస్ట్ సర్వీస్ రోడ్డు పక్కనే జోరుగా నిర్మితమవుతున్న సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టుకి అటు ఇటుగా పేరెన్నికగల పలు ఐటీ కంపెనీలున్నాయి. కోకాపేట్ ఏరియా జీసీసీలకి హబ్గా మారుతోంది. కోకాపేట్తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కలిపి ప్రస్తుతం 30 మిలియన్ ఎస్ఎఫ్టీల్లో ఐటీ సముదాయాల నిర్మాణం జరుగుతోంది. సుమారు 14 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ ని వివిధ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే రాయదుర్గంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోసం ఎస్ఎఫ్టీకి ₹110 దాకా పెట్టాల్సి వస్తుంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్లో అయితే ఎస్ఎఫ్టీకి ₹50 నుంచి ₹70కే ఆఫీస్ స్పేస్ లభిస్తోంది. అందుకే అధిక శాతం జీసీసీలు కోకాపేట్లో తమ ఆఫీసుల్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. పైగా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ పక్కనే పలు ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో అనేక కంపెనీలు ఇక్కడికొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కొనుక్కోవడానికి సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును మించింది లేదు అని చెప్పొచ్చు. స్థిర నివాసానికైనా, ఫ్యూచర్లో అద్దెల ద్వారా ఆదాయం కోసమైనా ఏమాత్రం లేట్ చేయకుండా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ని వెంటనే ఎంచుకోండి.